జై జై నీకోసం ఎదురు చూస్తున్నా జై. నువ్వు రాకపోతే అడ్రస్ తెలుసుకుని నీ ఇంటికి వచ్చి కలుద్దాం అనుకున్నాను. అను గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడిగాను, ఎవరూ తెలియదని చెప్పారు. నువ్వు వచ్చావుంటే ఖచ్చితంగా నా అను గురించి తెలుస్తుంది. చెప్పు జై, నా అను ఎక్కడ? చెప్పు జై, నా అను ఎక్కడుందో చెప్పు. అను గురించి వెతకడం ఏంటి? ఏమైంది సార్? జైకి అను గురించి ఇంకా తెలిసినట్లేదు సార్. అను కనిపించట్లేదు జై. మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా. తను నిన్ను కలవలేదా? ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదా? అను కనిపించకపోతే తన అమ్మా నాన్న టెన్షన్ పడాలి. మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? అను తండ్రి నేనే. నాకు కూడా తను నా కూతురని నిన్నే తెలిసిందే. చెప్పు జై, అను నీకు నిజంగానే కలవలేదా? తను ఎక్కడుందో నీకు తెలీదా? మీరు బాగా యాక్ట్ చేస్తున్నారే. నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. ఏమర్థమైంది? ఇన్ని రోజులు మీ పిల్లల్ని కలవలేదని మీరు టెన్షన్ పడ్డారు. ఇప్పుడు అనునే మీ కూతురని తెలిసేసరికి వాళ్ళ అమ్మగారిని టెన్షన్ పెట్టాలని మీరే అనుని దాచిపెట్టి తర్వాత శాశ్వతంగా అనుని మీ దగ్గర ఉంచుకుందాం అనుకుంటున్నారు. అదే కదా మీ ప్లాన్? ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు నేనెందుకు దాచిపెడతాను? నా భార్య నేనెందుకు టెన్షన్ పెట్టాలనుకుంటాను? నేను మిమ్మల్ని బాగా గమనిస్తూనే ఉన్నాను. మీరేమో భార్య అంటే ఇష్టం అంటారు, ఆమెమో మీరంటే ఇష్టం లేదు అంటుంది. భార్య అంటే ఇష్టం లేదు అంటూనే నాకు పిల్లలు కావాలి, వాళ్ళని చూడాలి అని ఆమెని ఏడిపిస్తున్నారు. ఆమెకి ఇష్టం లేకపోయినా తనని బాధ పెడుతూనే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. జై, మా సార్కి అలాంటి అవసరం లేదు. నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడు. నేనేం తప్పు మాట మాట్లాడలేదే. నా ఉద్దేశం ప్రకారం మీ కూతుర్ని మీ దగ్గరే దాచిపెట్టుకున్నారని అనిపిస్తుంది. మీరు మీ కూతుర్ని తీసుకుని వస్తే తీసుకొచ్చిన 2 నిమిషాల్లో మీ కొడుకుని మీకు చూపిస్తాను. నీకేంటంత ఇంట్రెస్ట్? ఇందులో ఇంట్రెస్ట్ ఏముంది? అను నా ఫ్రెండు, పైగా వాళ్ళ అమ్మగారు కూడా నాకు బాగా తెలుసు. పాపం కూతురు లేకపోయేసరికి ఆవిడ చాలా బాధపడుతున్నారు. అందుకే ఇలా చెప్తున్నాను. మీ కొడుకును వెంటనే చూడాలి అనుకుంటే అనుని తీసుకురండి. నా కొడుకు ఎవరో నీకు తెలుసా? అను అంత క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు వాళ్ళన్నే నాకెందుకు తెలీదు? బాగా తెలుసు. అను ఎక్కడుందో చూపించండి, వెంటనే మీకు మీ కొడుకుని చూపిస్తాను. జై, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. నిజంగానే అను ఎక్కడుందో నాకు తెలీదు. మీ దగ్గర లేక వాళ్ళ అమ్మ దగ్గర లేక అను ఎక్కడికి వెళ్ళినట్టు? అదే తెలియడం లేదు జై, అందుకే ఈ టెన్షన్ అంతా. అంటే అనుకి ఏమన్నా అయి ఉంటుందా? ప్లీజ్ జై, అలా మాట్లాడుకో. నా అనుకేం కాదు, నా కూతురికేం కాదు. తను ఎక్కడున్న క్షేమంగానే తిరిగి వస్తుంది. పిల్లల మీద ప్రేమ మాత్రమే చూపిస్తే సరిపోదు, మీ భార్యను కూడా బాధ పెట్టకుండా చూసుకోవాలి. వాసుదేవ్ గారు, వచ్చావా శంకర్? కూర్చో. కూర్చో శంకర్. నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు శంకర్. నీ రౌడీయిజం, కిడ్నాపులు, దంతాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు అన్నీ నాకు తెలుసు. నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి వేసే ప్రతి అడుగు, నువ్వు చేసిన ప్రతి ఇల్లీగల్ పని నా మైండ్లో ఉంది. ఓ మనిషి గురించి తెలుసుకోవడం అంటే అతని బిజినెస్ గురించో ఫ్యామిలీ గురించో తెలుసుకోవడం కాదు. ఆ మనిషి రెండో కంటికి కూడా కనిపించకుండా చేసే సీక్రెట్స్ని కూడా తెలుసుకోవాలి. అందుకే నీ పక్కన తిరిగే మనుషులకు కూడా తెలియని సీక్రెట్స్ని తెలుసుకున్నాను, ఇంక్లూడింగ్ నీ బినామీ పేర్ల మీద ఉన్న ప్రాపర్టీస్తో సహా.
నువ్వు చేసే ఏ పనికి నేను అడ్డు రావడం లేదు, రాను కూడా. ఏ ల్యాండ్ అయితే నా నుంచి నువ్వు ఆశించావో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నీకే ఇచ్చేస్తాను. రవి, ఏంటి వాసుదేవ్ తనంతట తాను పిలిచి డాక్యుమెంట్లు ఇస్తా అంటున్నాడు? తీసుకో, పర్వాలేదు శంకర్, తీసుకో. నన్ను పిలిచి మరీ ఈ డాక్యుమెంట్లు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకో శంకర్, అర్థం చేసుకున్నావు, తీసుకుని వెళ్ళు. ఒక్క నిమిషం శంకర్, నా పాప ఎక్కడా? నా కూతురు నీ దగ్గర ఉందని నాకు తెలుసు శంకర్, చెప్పు, నా పాప ఎక్కడా? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ముగ్గురు పాపల్ని కిడ్నాప్ చేసావని నాకు తెలుసు. అందులో నా పాప కూడా ఉందని అనుకుంటున్నాను. అంటే అంటే నేను కిడ్నాప్ చేసిన వాళ్ళలో మీ పాప కూడా ఉందా? ఉందనే నా అనుమానం. చెప్తావా, ట్రిగ్గర్ నొక్కమంటావా? సార్ సార్, తొందరపడకండి. నేను కిడ్నాప్ చేసిన పాప ఫోటో మీకు చూపిస్తాను. ఇందులో మీ పాప ఉందని చూడండి. ఈ పాప నా పాప కాదు. నో, ఈ పాప కూడా నా కూతురు కాదు. లే శంకర్, ఈ పాప కూడా నా పాప కాదు. నేను కిడ్నాప్ చేసింది వీళ్ళ ముగ్గురునే. వీళ్ళలో మీ పాప లేదంటే మీ పాప నా దగ్గర లేనట్టే సార్. ఎందుకంటే నేను వీళ్ళని తప్ప ఇంకెవరిని కిడ్నాప్ చేయలేదు. నిజమే చెప్తున్నావా? వాసుదేవ్ గారు, నేను నిజమే చెప్తున్నాను. నేను వీళ్ళ ముగ్గురిని తప్ప ఇంకెవరిని కిడ్నాప్ చేయలేదు. నన్ను నమ్మండి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ మొబైల్ తీసుకో. అలాగే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. డాక్యుమెంట్ కూడా తీసుకుని వెళ్ళు. వద్దు సార్. తీసుకో, పర్వాలేదు. చూడు, నా కూతురు మిస్ అయింది. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురు ఎటు వెళ్ళిపోయిందో తెలియడం లేదు. నా కూతురు ఎక్కడుందో అని అంతా వెతుకుతున్నాను. ఆ విషయంలో నాకు నీ సహాయం కావాలి. నువ్వు కోరుకున్న ల్యాండ్ తీసుకుని నా కూతురు ఏమైందో వెతికిపెట్టు. నీ మనుషుల్ని అన్ని చోట్ల పంపించి నా కూతుర్ని వెతికించు. మీ పాప ఎక్కడున్నా 24 గంటలు మీ ముందు ఉంచుతాను. ఇంకో విషయం శంకర్, పిల్లలు దూరమైతే తల్లిదండ్రులు అనుభవించే మానసిక క్షోభ నాకు తెలుసు. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నువ్వు కిడ్నాప్ చేసిన పిల్లలను వదిలిపెట్టు. ఇక వెళ్ళు. తిరిగొచ్చేదారి తెలియనంతగా భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేజారి ఎదకోతే పెంచావా.